లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఫ్రూట్ సలాడ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను లీటర్ పాలు తీసుకున్నానండి. 2 పాల ప్యాకెట్లు గిన్నెలు వేసుకుందాం. మనం పాల ప్యాకెట్లు కట్ చేసుకున్నాం కదండి, గిన్నెలో పోసుకుందాం. అవి పాలు పై మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. నేను వెన్నెలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. లీటర్ పాలకి ఒక 2 స్పూన్లు గిన్నెలు వేసుకొని నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా బాగా కరిగించుకోవాలి. మూడు యాలక్కాయలు తీసుకొని కొంచెం పంచదార వేసుకొని కొంచెం బాగా పౌడర్ చేసుకుందాం. పాలు బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా, కస్టర్డ్ పౌడర్ అది వేసుకొని వండలు లేకుండా ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ ఉండాలి. పాలు బాగా మరుగుతున్నాయండి. మన లీటర్ పాలకి ఒక 100 గ్రాములు పంచదార వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుందాం. యాలకుల పౌడర్ తీసుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. పాలు బాగా మరిగినాయండి. ఇప్పుడు దించుకొని 10 నిమిషాల పాటు ప్యాన్ కింద బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ వేసుకుందాం అండి. 1 కప్పు దానిమ్మ గింజలు, 1 కప్పు ద్రాక్షపళ్ళు, 1 కప్పు యాపిల్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అరటిపళ్ళు అయితే అప్పటికప్పుడే కట్ చేసి వేసుకోవాలి. ఏంటంటే ముందుగా కట్ చేసుకుంటే నల్లగా అయిపోతాయి ముక్కలు. నారింజకాయ మాత్రం వేసుకోకండి, వేసుకుంటే అది చేదు వస్తుంది. ఏ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు కానీ నారింజకాయ అయితే వేసుకోవద్దు. ఇది ఇప్పుడు తినకంట ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ అయిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీని మీరు ట్రై చేసి ఎలాగున్నదో కమెంట్లో పెట్టండి. మీకు పలానా రెసిపీ కావాలనుకుంటే మీరు కమెంట్లో పెట్టండి. తప్పకుండా తయారు చేసి నేను రెసిపీని పెడతాను.